పరిశుద్ధ గ్రంథము నుండి కొత్త నిబంధన పుస్తకములో నుండి అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము పేజీ నెంబర్ 217, పేజీ నెంబర్ 217, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మరియు 6వ వచనం కలిసి మనం చదువుకుందాం. రెడీ, 1 2 3 స్టార్ట్. చిన్నపిల్లారా, మీరు పెద్దలకు లోబడి ఉన్నది, మీరందరూ ఎదుటివాని ఎడల దీనమనసున్న వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకున్నది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించువాడు. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనస్కులే ఉండటి. చాలు. హలో మై చెక్. వాయిస్ క్లియర్గా ఉందా మీకు? స్వరం బాగుందా? ఇదే ఒక్కడే చూపిస్తుంది. మిగతా వాళ్ళందరూ చెప్పాక పోయిన వారం కూర్చోబెట్టి తీసుకెళ్తే అత్తాలు ఎలా ఊగిద్ది, కానీ మీరు అలా కూడా అట్లే అమ్మింగ్ ఎక్కడో వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, అందుకని అడుగుతున్నా. మంచిది, అందరూ చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. మన అంశం ఏంటంటే హెచ్చించే దేవుడు. చెప్పండి అందరూ. ఓకే, ఎలా హెచ్చిస్తాడు? 2 భాగాలుగా ఈ చదవబడినటువంటి 6వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు 1, 2 ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ లేక మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం మన జీవితాలను తీర్చిదిద్దే గ్రంథముగా దేవుడు మనకి అనుగ్రహించారు. ఒక ఫ్రిడ్జ్ మనం కొన్నప్పటికీ, ఒక ఏసీ తీసుకున్నప్పటికీ, ఒక ఫోన్ తీసుకున్నప్పటికీ దానికి ఒక బుక్లెట్ ఇస్తాడనమాట, మాన్యువల్ బుక్. దానిలో మొత్తం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దానిలో పొందుపరిచి ఉంచుతారు. ఆ బుక్ లేకుండా ఫ్రిడ్జ్ మార్కెట్లోకి రాదు. అలాగే మన జీవితాలను వెలిగించడానికి, మన జీవితాలు ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఈ లోకంలో ఆ మనుషులతో ఎలా నడుచుకోవాలి, సమాజంలో ఎలా బ్రతకాలి అనేది ఈ పరిశుద్ధ గ్రంథం మనకు చక్కగా నేర్పిస్తూ ఉంది. చాలాసార్లు మనకు మనమే బాధపడుతూ ఉంటాం, బెంగ పెట్టుకుంటాం. నేను ఎప్పుడు ఇంతేనా, నేను ఎప్పుడు కూర్చొని వెళ్ళిపోవటమేనా, లేకపోతే నేను ఎప్పుడు వాక్యం చెప్తాను స్టేజ్ మీదకి వచ్చి, నేను ఎప్పుడు అందరిలాగా సాక్ష్యం చెప్తాను, నేను కూడా వాళ్ళలాగా ఎప్పుడు పాడతాను, నేను వాళ్ళలాగా ఎప్పుడు చేస్తాను, లేక సమాజంలో మేము ఆర్థికంగా ఇంతేనా, మేము ఎప్పుడు ఇల్లు కట్టుకోలేమా, అందరిలాగా కారు కొనుక్కోలేమా, మేము కూడా అందరిలాగా డబ్బు సంపాదించుకోలేమా, ఇంతేనా మా బతుకు, ఇంతేనా మా జీవితం అని భౌతికంగా ఆలోచన, అలాగే ఆధ్యాత్మికంగా ఆలోచన చేసే ప్రజలకు దేవుడిచ్చేటువంటి వాక్యము, మర్చిపోకూడనటువంటి మాట ఏంటంటే తగిన సమయమందు. అందరూ చెప్పండి, అంటే నీకు ఒక సమయం ఉంది. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏం చెప్తాడో చదువుతాం. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏం చెప్తాడో మనం ఒకసారి చదువుదాం. ప్రతి దానికి సమయము కలదు. మీ తలలపైకి ఎత్తిన గుమ్మములారా మీ తలలపైకి ఎత్తండి. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయటానికి, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కొప్పవేయుటకు, కౌగలించుకొనుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు,
దాచుకొనుటకు పారవేయబడుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు, సూపర్, ప్రేమించుటకు ద్వేషించుటకు. ఆపండి, ఇంక చాలులే, ఇంకా చాలా ఎక్కువ వెళ్ళిపోతున్నాము. ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. దేవుడిచ్చే వాగ్దానం మీరు జ్ఞాపకం చేసుకొని మీరు సంతోషించి ప్రభువుని ఎలా ఆరాధించగలరు? హలో, నీకు సమయం ఉంది. తగిన సమయమందు హెచ్చించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఎగ్జాంపుల్, రాత్రి ఎవరో ప్రార్థన చేశారు యేసేపు జీవితము గురించి. జ్యోతి అని కూడా ప్రార్థన చేసింది కదా. యేసేపును జ్ఞాపకం చేసుకోండి. గొయ్యి తీసి గొయ్యిలో పడేసింది ఎవరు? లేక ఇస్మాయేలీయ జాతికి చెందిన వ్యాపారస్తులకు అమ్మేసింది ఎవరు? ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పట్లా. అన్నలు. మన ఒక సేవకుల కూడికలో ఒక మీటింగ్లో చెప్తున్నారు, మీరు అన్నదమ్ములన్నా మీరు జాగ్రత్తగా ఉంచండి, ఎందుకంటే ఆస్తుల దగ్గర గొడవలు అయిపోయి మిమ్మల్ని చంపేస్తారు, కొట్టేస్తారు, లేకపోతే శత్రువులు అయిపోతారు. కొన్నిసార్లు అన్నదమ్ములని జాతకని బావబామార్దులు ప్రాణాలు పెట్టుకుంటారు. బావబ్రాహ్మర్దులు బాగా ప్రేమించుకోండి, బావబామార్దుల్లో చాలా సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. నాకేం అర్థం కాల. అన్నలు ఏం చేశారు? అతన్ని కొట్టారు, గోతిలో పడేశారు, పరాయి దేశానికి అమ్మేశారు. పోతీఫరు ఇంట్లో పనిగా కుదర్చబడ్డాడు, శోధించబడ్డాడు, నింద వేశారు, అవమానాలు వచ్చినాయి. రాజు తర్వాత రాజు అయ్యాడు. హల్లెలూయా. బా, ఎంత గొప్ప విషయం అండి, మామూలు విషయం అది, రాజు అవటం అంటే. ఇక్కడ పేతురు కూడా అది చెప్తున్నాడు, ముఖ్యంగా యవనస్తులతో చెప్తున్నాడు. మీరు వాడుక భాషలో చూసినట్లయితే అక్కడ వివరంగా ఉంటుంది. యవనస్తులతో మాట్లాడుతున్నాడు. బాయ్, మీరు ఏంటి డబ్బు సంపాదించాలని ఒకవేళ నిరాశకు గురైపోతున్నారేమో, నాకు పెళ్ళి అవ్వలేదని నిరాశకు గురైపోతున్నారేమో, వద్దు, మీరేం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దేని మనసుకు తగిన సమయం ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు. కీర్తన గ్రంథం ఒకసారి 75వ కీర్తన 6వ వచనం చదవండి. 75వ కీర్తన 6వ వచనం. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. హల్లెలూయా. ఎవరండి మాట్లాడండి? దేవుడు. హెచ్చించేది ఎవరో, తగ్గించేది ఎవరో? మరి మనం ఎందుకు కంగారు పడకూడదు, తొందరపడకూడదు. ఈ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన తగిన సమయమందు హెచ్చిస్తాడు. శారా, ఎందుకు నవ్వుతున్నావు? నిర్ణయ కాలమున జరిగిద్ది అన్నాడు. శారాతో అన్నాడు, నువ్వెందుకు నవ్వుతున్నావు అన్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. శారా నవ్వు కూడా చూస్తారా? మీరన్నా నవ్వట్లేదుగా కాసేపు. శారా నవ్వింది. 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగుతుందా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా, ముసలోడైపోయాడు అని తనలో నవ్వుకొనెను. ఏం చేసింది? మీరు నవ్వండి. నవ్వితే దేవుడు ఏమన్నాడు? అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? ఎందుకు నవ్వుతున్నావు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అందరి మాట చెప్పండి. తర్వాత మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు. చెప్పండి, ఏ కాలమందు? నీ జీవితానికి, నా జీవితానికి ఒక నిర్ణయ కాలం ఉంది. తగిన సమయమందు దేవుడు ఇచ్చిస్తాడు. హల్లెలూయా. వా, ఎంత బాగుందండి. తగిన సమయమందు.
ఇక్కడే శారాతో ఏం చెప్తున్నాడు? నిర్ణయ కాలం ఉంది ఒకటి, నిర్ణయ కాలం. అందరి జీవితంలో ఒక నిర్ణయ కాలం ఉంది, అందరి జీవితంలో ఒక తగిన సమయం ఉంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి అని ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. కొన్నిసార్లు మనకి ఈ లోకంలో, ఈ సమాజంలో ఎగతాళి చేయొచ్చు, అది ఏ విషయంలోనైనా కానీ. లేక గుండెలు పిండే వేదనతో రాత్రంతా నిద్రపోకుండా ఉండొచ్చు. అలా సమస్యలు విపరీతంగా పెరిగిపోవచ్చు, అప్పులు విపరీతంగా సతమతం అయిపోవచ్చు అప్పులతో. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి చక్కటి మాట ఇస్తున్నాడు, తగిన సమయం ఉంది. ప్రసంగి గ్రంథంలో చెప్పాడు 3వ అధ్యాయంలో, ప్రతి దానికి సమయం ఉంది. నువ్వు మౌనంగా ఉండు, ఎదురు చూడు, నేను నిన్ను ఒక రోజున ఇచ్చిస్తాను. తర్వాత నిర్ణయ కాలము, అది చాలా మంచి మాట. అంటే సమయం ఉంది, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఒక నిర్ణయ కాలం ఉంది, అది నువ్వు జ్ఞాపకం చేసుకో, దాని విషయంలో నువ్వు మర్చిపోవద్దు అని చెప్పాడు. తుమ్మల గంగాధరరావు గారు హాస్పిటల్ నుండి 42 దినాల తర్వాత హాస్పిటల్ నుంచి 2 కర్రలతో రామవరపల్లి అడుగుపెట్టినప్పుడు దేవుడికి చిన్న ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన అంటే వచ్చిరాని ప్రార్థన. ఈ కర్రలతో నడవటం అనేది చాలా నాకు బాధగా ఉందయ్యా అని ఆయన చేతులకు తను అప్పగించినప్పుడు కర్రలు లేకుండా దేవుడి మీద ఆధారపడేటట్టు చేశాడు. చదువులేని ఆయన ఏం చేశాడు? సేవకు సాక్షిగా పిలుచుకున్నాడు. ఒక శామ్యానాలో కంజరతో ప్రారంభించబడిన సేవను దేవుడు తగిన సమయమందు, నిర్ణయ కాలమందు దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. సమయం ఉంది, నిర్ణయ కాలం. ఆఫ్టర్ ఆల్ 10వ తరగతి తప్పినోడిని దేవుడు ఏం చేశాడు? నిర్ణయ కాలమున హెచ్చించాడు. సీడ్స్ ఫ్యాక్టరీ ప్రసాదంపాడులో ఆఫీస్ బాయ్గా పనిచేశాను. ప్రసాదంపాడులో ఆంజీల వాటిలో టీ తీసుకొచ్చి వాళ్ళందరికీ టీ పోసేవాడిని, మిగిలితే నేను తాగేవాడిని. ఇథనాల్ ఫ్యాక్టరీలో, సీడ్స్ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు ఎన్టీ రామారావు గారు మహానాడు పెట్టారు విజయవాడలో. ఆ మహానాడులో అక్కడికి నన్ను సీడ్స్ ఫ్యాక్టరీ ఒక స్టాల్ పెట్టినప్పుడు అక్కడ నాకు డ్యూటీ వేశారు, పగలేశారు, ఇంటికి పంపించట్లా. ఇంటికి వెళ్ళిపోవాలనుకో నిద్ర వచ్చేస్తుంది, రాత్రంతా ఉంచారు. ఆ నేల మీద నాపరాయలు వేశారు, నీళ్లు కొట్టమన్నారు, కొట్టాను. ఆ పక్కన అన్నాడు, బాబు నువ్వు కూడా మా దాన్ని కొడతావు, 30 రూపాయలు ఇస్తా అన్నాడు. అలాగే సార్ కొడతానని చెప్పాను. మహానాడు ఎన్టీ రామారావు గారు ఇంత దగ్గరలో చూశాను. ఇది ఏంటిది అన్నాడు. ఆయన మెడక ఇంతలో ఉంది, రోజుకో కోడి తింటాడంట అని ఎవరు చెప్పారు నాకు. నాకు అసలే నా కళ్ళు చాలా జిగేలాను. మెడ ఇంతలో ఉందన్నమాట. అంత దగ్గరికి వెళ్ళి వచ్చాడు. ఇది ఎనికి వాడతారు అన్నాడు. అలా నేను అనుకోలేదు ఈ స్థితిలో నేను ఉంటానని చెప్పి. నేను అనుకోలేదు ఈరోజు నేను ఇలా ప్రయాణం చేస్తానని. కానీ చూడండి, ఆ వాగ్దానం ఎంత గొప్పదో మనం గమనించినట్లయితే ఆ రోజుల్లో ఉన్నవారికి బాగా తెలుసు. అలాగే రోజు ఒక మోటార్ సైకిల్కి నెలకి 1350 రూపాయలు ఈఎంఐ కట్టుకోవడానికి ఉదయం 10 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక చోట 50 రూపాయలు కుదుర్చుకున్నాను జీతం. పెళ్ళైన తర్వాత 50 రూపీస్ ఓన్లీ. టైం మార్నింగ్ 10 to 1. కానీ వాళ్ళు 3 గంటల వరకు నన్ను వాడుకున్నారు. ఆకలేసేస్తూ ఉండేది. రామలక్ష్మణ్ నా కోసం ఎదురు చూస్తూ ఉండేది పైన రేకుల షెడ్డు. ఆ 3ంటికి వెళ్ళి ఆవురమంట భోంచేసి మళ్ళీ పడుకునేవాడిని. ఈఎంఐ కట్టుకోవడానికి 1350 రూపాయలు స్ప్లెండర్ బండి కోసం నా జీవితంలో అదే ఫస్ట్ బండి నేను కొనుక్కోవడం. హ్యాపీగా పనిచేసుకున్నాను, హ్యాపీగా ఈఎంఐ కట్టాను. కానీ నేను సేవకుని అవుతాను, సేవ చేస్తాను, ఇలా మందిరం కడతాను, లేకపోతే ఇన్ని కార్యక్రమాలు చేస్తానని కూడా నాకు ఏమీ తెలియదు. చూడండి, ఆ వాక్యం మనం మళ్ళీ చదివినట్లయితే, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించు. ఈ అలంకరణ, దీనత్వం, తగ్గింపు అనే అలంకరణ మీలో కనపడినప్పుడు మిమ్మల్ని చూడంగానే మంచివాడు, మిమ్మల్ని చూడంగానే దీనత్వం, తగ్గింపు, సాత్వికం, ఈ అలంకరణ, ఈ వస్త్రం, ఈ కనపడేది ఈ వస్త్రం కాదు. అంటే ఆ వస్త్రం మన నేత్రాలతో మనం చూడగలిగినప్పుడు. నెక్స్ట్ చదువుతుంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. తగిన సమయమందు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. రెండో మాట చూడండి, రెండో మాట చదవండి. ఆయన బలిష్టమైన చేతి కింద, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు, ఆయన బలిష్టమైన చేతి కింద. చూడండి ఎలా ఉండాలి.
ఇది సమస్య. ఎలా ఉండాలి? ఓర్చుకోలేకపోతున్నాం. అబ్బా ఎప్పుడండి పిల్లలు పుట్టేది? ఓర్చుకోలేకపోతున్నాం. ఎప్పుడండి మాకు పెళ్ళి అయ్యేది? ఓర్చుకోలేకపోతున్నాం. ఎప్పుడండి మేము పైకి వచ్చేది? ఎప్పుడండి మా అప్పులు తిరిగేది? ఎప్పుడండి ఈ సమస్యల నుంచి మేము బయటపడేది అని కొన్నిసార్లు బాగా టెన్షన్ వచ్చేస్తుంది. ఆందోళనకు గురైపోతాం. మంచం మీద కూర్చొని మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. ఆయన చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఆయన చెయ్య కింద, అదే మాట, దీన మనస్కులై ఉండుడి. ఒక సామెత కూడా ఉంది కదా, భయము లేని కోడి బజార్లో గుడ్డెట్టిందంట. ఏంటది? భయము లేని కోడి. అలా కాదు, నాకిష్టమైనట్లు నాకు నచ్చినట్లు నేను బతుకుతానంటే దేవుడు హెచ్చించడు. నా ఇష్టం, నా టైం, నా వయసు, నా డబ్బు, నా 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 అంటే నరకానికి వెళ్ళిపోతావు. అందరు వెళ్ళిపోతారు, సేవకుడైనా వెళ్ళిపోతాడు. ఎవడైతే నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంటే ఇక టైం దగ్గర పడిందని అర్థం. చూడండి అక్కడ ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయన చెయ్యి కింద దీన మనస్కులు అన్నాడు. ఆయన హస్తం అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. ఆయన హస్తం అంటే గాయాలు పొందిన హస్తము కింద. ఆయన హస్తం అంటే బాగు చేసే హస్తం, అభివృద్ధిలోనికి తీసుకునే హస్తం, స్వస్థపరిచే హస్తం. ఆయన చేతి కింద మీరు ఏమన్నాడు? దీన మనస్కులు అంటే కాపు కాచే చెయ్య అని అర్థం అనమాట. ఆయన చెయ్యి అంటే కాపు కాసే చెయ్య. ఆయన చెయ్యి అంటే గాయాలు పొందిన చెయ్య. మహోన్నతిని చాటున మీరు నివసిస్తే సర్వశక్తుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? విశ్రాంతినిస్తాడు మీకు. అది కీర్తనల గ్రంథంలో 91వ కీర్తనలో ఆ మాట మనం చదువుకున్నాం. తగ్గింపు అంటే దీన మనసు అంటే తగ్గింపు, డంబము లేని తనం అని అర్థం. డంబాలు చెప్పనటువంటి తీరు, డంబాలు చెప్పనటువంటి తనం, దీన మనస్కులే ఉండాలి. ఎక్కడంటే మళ్ళీ రెండో మాట, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు. ఇది రెండో, ఆయన బలిష్టమైన చేతి క్రింద, అపవాది క్రింద కాదు, లోకము కింద కాదు, ఆచారాల కింద కాదు, మనుషుల కింద కాదు, డబ్బు కింద కాదు, ఆయన చేతి క్రింద. అది ఆయన చేతి క్రింద ఉన్నవాడు ఏం చేస్తాడంటే బైబిల్ చదువుతూ ఉంటాడు, వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయన చేతి క్రింద ఉన్నవాడు బైబిల్కి సంబంధించిన బుక్స్ చదువుతూ ఉంటారు. ఆయన చేతి క్రింద ఉన్నవాడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఆయన చేతి క్రింద వాడు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాడు. మనం కూడా అదే చేయాలి, స్తుతిస్తూనే ఉండిపోండి అంతే. దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. ఇది ఈ మాటను బట్టి మనం ఎంతో సంతోషించాలి. ఆ మాటను బట్టి నాకు ఒక తగిన సమయం ఉంది, ఒక నిర్ణయ కాలం ఉంది. దేవుడు నన్ను తప్పకుండా హెచ్చించేవాడు నాకు ఉన్నాడు. ఇంకా నాకు భయం ఏంటి? ఈ అప్పులు నన్ను ఏం చేస్తాయి? ఈ సమస్యలు నన్ను ఏం చేస్తాయి? ఈ శోధన నన్ను ఏం చేస్తుంది? ఎందుకంటే నేను ఆయన చేతి కింద ఉన్నాను. ఆయన చేతి కింద అంటే గాయాలు పొందిన చెయ్య, స్వస్థపరిచే చెయ్య, ఆదుకునే చెయ్య. మనుషులు ఎవరు ఆదుకోరు మనల్ని, మనుషులు ఎవ్వరూ ఆదుకోరు. మనుషులు మాటలు చెప్పేవాళ్ళు అనండి మీ నోటితో. మనుషులు కోతలు కోసేవాళ్ళు. అందుకే దేవుడు ఎప్పుడు చెప్పాడు? మనుషులు నమ్ముకోవద్దు, రాజులు నమ్ముకోవద్దు, నన్ను నమ్ముకోండి అని చెప్పాడు. అది ఎప్పుడో చెప్పబడిందంటే దాని అర్థం అదనమాట. భార్యను నమ్మొద్దన్నాడు, ప్రాణ స్నేహితుల్ని నమ్మొద్దన్నాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి మాటలే. నన్ను నమ్ముకోండి, మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, మీకు ఒక నిర్ణయ కాలం ఉంది, మీకు ఒక తగిన సమయం ఉంది, మిమ్మల్ని హెచ్చిస్తాను. ఆ విధంగా హెచ్చించే దేవుడిని మనం ఆరాధన చేద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించును కాక. ఆమేన్.